అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? అమ్మవారిని దర్శించుకోవడం ఇది నాకు ఇంచుమించు 35 సంవత్సరాల నుంచి ప్రతిసారి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నాను. నా సొంతూరు కాబట్టి నాకు ఎప్పుడు పోలేరమ్మ జాతర అంటే నాకు ఎప్పుడు ప్రత్యేకమే. సో అది ఆనవాయితీగా మా కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం సారి తీసుకొస్తాం. ఈ రోజు కానీ కుటుంబ సభ్యులతో కలిసి సారి ఇవ్వడం జరిగింది అమ్మవారికి. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మన ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఇప్పుడు ఉన్నారు. గతంలో వెంకటగిరి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నారు. సో అప్పుడు ఒక అవగాహన ఉంది మంత్రి గారికి. అప్పుడు ఎమ్మెల్యేగా అసలు నియోజకవర్గంలో జాతరని చాలా గొప్ప స్థాయిలో, నాకు బాగా గుర్తుంది, 2019లో చాలా గొప్పగా నిర్వహించారు. తర్వాత కోవిడ్ వచ్చినాక కొన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చి కొంచెం ఒక రిస్ట్రిక్టెడ్ పరిస్థితుల్లో కానీ చాలా బాగా చేయడం జరిగింది. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయినాక చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా చేశారు. అమ్మవారి దర్శనం బాగా జరిగింది, బ్రహ్మాండంగా. అమ్మవారిని ప్రజలందరూ చల్లగా ఉండాలా, ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి గడ్డు పరిస్థితులు అలాంటివి లేకుండా ప్రశాంతంగా అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఎన్ని సంవత్సరాలుగా మీరు అమ్మవారిని పూజిస్తున్నారని చెప్తున్నారు కదా, అమ్మవారితో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పగలరా సార్? వెంకటగిరి వాళ్ళకి ప్రత్యేకంగా వెంకటగిరి నివాసులు ప్రతి ఒక్కరికి అమ్మవారు అనేది ఒక ఎమోషన్. సో దేశంలో రాష్ట్రంలో ఎక్కడున్నా సరే వెంకటగిరి జాతర అయితే కంపల్సరీగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మా వెంకటగిరి పట్టణ వాసులకి అందరికీ ముందుగా జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కానీ ప్రజలందరూ చల్లగా దేవుని యొక్క ఆశీర్వాదంతో చల్లగా ఎప్పుడు సుఖ సంతోషాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.